హాయ్, దిస్ ఇస్ నిరీక్షణ్ కుమార్. ఈ వీడియోలో నార్మల్ ఫామ్స్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ప్రతి నార్మల్ ఫామ్ కూడా ఎలా పనిచేస్తుంది. ఒక టేబుల్ని తీసుకుంటాము. సో ఆ టేబుల్లో కాలమ్స్ మధ్య ప్రాబ్లమ్స్ అనేటువంటివి రిడెండెన్సీ ఉండేలాగా ఆ టేబుల్ని వాల్యూస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ టేబుల్ స్కీమాని తీసుకొని ఆ స్కీమాని బై యూజింగ్ నార్మల్ ఫామ్స్ ఎలా డీకంపోజ్ చేస్తాము అప్ టు 3NF వరకు, ప్రతి ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా ఏ విధంగా ఈ నార్మల్ ఫామ్స్ అనేటువంటి వర్క్ అవుతాయో మనం ఈ వీడియోలో ప్లేస్ చేయబోతున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ని స్టార్ట్ చేసే ముందుగా బేసిక్ రూల్ అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా తెలుసు. అది ఒక కీ ఎలిమెంట్ మీద నాన్ కీ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉండాలి. ఈ కీ ఎలిమెంట్ అనేటువంటిది నథింగ్ బట్ మనకి టేబుల్ లోపల ఉండేటువంటి కాలం అనొచ్చు, లేకపోతే దాన్నే ఫీల్డ్ అనొచ్చు, యాట్రిబ్యూట్ కూడా అని పిలుస్తాము. సో ఒక టేబుల్లో ఉండేటువంటి ఏదైనా ఒక కాలంని మనం కీ కింద సెలెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే దట్ మీన్స్ ప్రైమరీ కీ లాంటిది. సో కీ అనేటువంటిది ఎప్పుడు సింగిల్ కాలంతోనే డిఫైన్ కాదు, అంటే ఒక వాల్యూనే మనం కీగా తీసుకోవాల్సినంత అవసరమైనటువంటిది కాదు. సో రెండు వాల్యూస్ని కలిపి కూడా మనం ఒక కీ లాగా ఫామ్ చేసుకో, అంటే రిలేషన్ స్కీమాని బట్టి ఒక్కోసారి సింగిల్ కీ సరిపోతుంది, ఒక్కోసారి రెండు కీస్ అంటే రెండు కాలం వాల్యూస్ని కలిపి ఒకటే కీగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ద నాన్ కీ వాల్యూస్ అన్నీ కూడా ఈ రెండు కీస్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ప్రతిదీ ఈ రెండు కీస్ మీద డిపెండ్ అయి ఉండాలి అనేది దీని మీద. సో నాన్ కీ ఎలిమెంట్స్ అనేవి ఒక సింగిల్ కీ మీద అయినా ఆధారపడవచ్చు, నాన్ కీ ఎలిమెంట్స్ అనేటువంటి రెండు కీస్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు, అంటే మోర్ దాన్ వన్ కీ అనేటువంటి దాన్ని కూడా మనం అవైలబిలిటీ చేసుకోవచ్చు యాజ్ ఏ సింగిల్ కీ. టూ కీస్ కలిపి ఒక సింగిల్ కీగా తీసుకోవడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఎగ్జాంపుల్, అసలు 1NF అనేటువంటిది అప్ టు 3NF వరకు ఎలా పనిచేస్తుంది అనేది 1 by 1 మనం చూద్దాం. సో 1NFలో ఉండేటువంటి ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చేసరికి రిపీటింగ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అంటే ఒక కాలంలో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా రిమైనింగ్ కాలం వాల్యూస్ కూడా మనకి రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఒక టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4 అండ్ కాలం 5. నేనేదో డమ్మీగా కొన్ని వాల్యూస్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే A1, B1, C1, D1 అండ్ D2. అలాగే ఇక్కడ A1, B1, C1, F1, F2, అంటే జస్ట్ ఏదో వాల్యూస్, అంటే 10, ఏదో 20 అలా వాల్యూస్ లాగా ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఈ పర్టికులర్ టేబుల్ ఎగ్జాంపుల్లో A1 వచ్చిన ప్రతిసారి B1 వచ్చింది, B1 వచ్చిన ప్రతిసారి C1 వచ్చింది. సో కానీ ఇక్కడ D1, D2 ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ రో అబ్జర్వ్ చేస్తే A1 వచ్చింది, తర్వాత దాని వచ్చిన ప్రతిసారి B1 వచ్చింది, వచ్చినసారి C1 వచ్చింది. కానీ పైన దాంట్లో D1 ఉంది, కింద దాంట్లో ఏముంది F1, పైన దాంట్లో D2 ఉంది, ఇక్కడ F2. అంటే దట్ మీన్స్ ఈ ఫస్ట్ రోలో ఉన్నవి రిపీట్ అయ్యాయి. ఎక్కడ? సెకండ్ రోలో A1 వచ్చినప్పుడు B1 అండ్ C1 ఫాలో అయింది. నెక్స్ట్ థర్డ్ రోని చూస్తే A1 వచ్చినసారి B1 వచ్చింది, B1 వచ్చిన ప్రతిసారి C1 వచ్చింది. సో ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 2 రోస్ అనేటువంటి మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి, G1 అండ్ G2. దట్ మీన్స్ ఒకసారి మీరు కరెక్ట్గా కనుక ఐడెంటిఫై చేసినట్లయితే కాలం 1 వాల్యూ వచ్చినప్పుడు దేర్ విల్ బీ ఏ రిపీటెడ్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఇన్ కాలం 2. అట్ ది సేమ్ టైమ్ దేర్ ఈజ్ ఏ రిపీటెడ్ వాల్యూ ఇన్ కాలం 3. సో మన రూల్ ప్రకారం 1NF ఏ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తుంది? రిపీటింగ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ఈ వాల్యూస్ అనేటువంటివి యాజ్ ఏ గ్రూప్, అంటే A1 వచ్చిన ప్రతిసారి B1 అండ్ C1 వచ్చేస్తున్నాయి. సో యాజ్ ఏ గ్రూప్గా ఇవి ఈ టేబుల్లో మనకి ఏం చేయటం జరుగుతూ ఉంటుంది? రిపీటెడ్గా రావటం అనేది జరుగుతుంది. సో కాలం 1, కాలం 2 అండ్ కాలం 3 ఈ మూడింటిని కూడా, కాలం 1, 2, 3 అనేటువంటి మూడింటిని కూడా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? రిపీటింగ్ గ్రూప్. సో దీన్ని మనం ఏమంటాం? 1NF ప్రాబ్లం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. సో ఈ రిపీటింగ్ గ్రూప్ అనేటువంటి దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఒక కాలంలో వాల్యూ అనేది వచ్చినప్పుడు
దానికి రిలేటెడ్గా ఉండేటువంటి అదర్ కాలం వాల్యూ కనుక ఎవ్రీ టైం రిపీట్ అవుతున్నట్లయితే, అంటే దట్ మీన్స్ ఇలానే అన్నిసార్లు రావాలని లేదండి. సో ఒకసారి వచ్చింది, ఇంకెక్కడైనా రిపీట్ అయిన సిచ్యువేషన్ ఉంటే, మళ్ళీ ఇంకెక్కడైనా రిపీట్ అయిన సిచ్యువేషన్, ఈ విధంగా కనుక ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనం ఏమంటాం, రిపీటింగ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పేసి పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇది 1NFకి సంబంధించినటువంటిది. సో ఒకసారి మనం 2NFకి సంబంధించిన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే, 2NF ఐడెంటిఫై చేసేటువంటి ప్రాబ్లం వచ్చేసరికి పార్షియల్ డిపెండెన్సీ. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఒక కీ అనేటువంటిది మేబీ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more కీస్, అంటే ఒక కాలమే కాదు ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్ అనేటువంటి వాటిని కలిపి మనం ఒక సింగిల్ కీగా తీసుకోవచ్చు అనేటువంటిది. దీని మీద నాన్ కీ ఎలిమెంట్స్ అనేటువంటివి డిపెండ్ అవుతాయి అనేది మనం చెప్పాం. సో అదే కాన్సెప్ట్తో డిజైన్ అయ్యేటువంటిది మనకి 2NF అనేటువంటిది. సో 2NFలో ఉండేటువంటి దాన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటాం. ఈ పార్షియల్ డిపెండెన్సీ బేసిక్గా 2 కీస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే దట్ మీన్స్ జనరల్ రూల్ ఏంటండి, ఒక కీ మీద నాన్ కీ ఎలిమెంట్స్ అనేటువంటివి డిపెండ్ అవ్వాలి. కానీ పార్షియల్ డిపెండెన్సీ 2 కీస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇందులో జరిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే, కొన్ని నాన్ కీ ఎలిమెంట్స్, అంటే ఏవైనా కొన్ని నాన్ కీ ఎలిమెంట్స్ అనేటువంటివి సపరేట్గా ఒక కీ మీద స్పెషల్గా డిపెండ్ అయి ఉంటాయి. అంటే దట్ మీన్స్ రెండో కీతో సంబంధం లేకుండా ఉంటాయి. మన రూల్ ప్రకారం ఏంటి, అన్ని నాన్ కీ ఎలిమెంట్స్ మస్ట్ డిపెండ్ ఆన్ 2 కీస్, అంటే 2 కీస్ మీద అన్ని ఆధారపడి ఉండాలనేది బేసిక్ జనరల్ రూల్. దానికి ఎగనెస్ట్గా కొన్ని నాన్ కీ ఎలిమెంట్స్ కనుక ఓన్లీ సపరేట్గా ఒక కీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి రెండో కీని ఇగ్నోర్ కనుక చేస్తే దట్ ఈజ్ కాల్డ్ పార్షియల్ డిపెండెన్సీ అనేటువంటి. సో ఈ ప్రాబ్లమ్ని మనం 2NFలో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకే ఒకటి. సో ఏ కీ మీద అయితే సపరేట్గా నాన్ కీస్ ఆధారపడుతున్నాయో వాటితో పాటు జస్ట్ మనం చేయగలిగేటువంటి పని ఒకటే, డీకంపోజింగ్ అనేటువంటిది. సో ఇక్కడ ఈ నాన్ కీస్ దీని మీద ఆధారపడుతున్నాయి కాబట్టి ఈ 3 ప్యాటర్న్స్ని ఒక రిలేషన్ గాను, ఈ ఒక్కటి దీని మీద ఆధారపడుతుంది కాబట్టి ఈ 2 కంబైన్తో ఉన్న ఈ రిలేషన్ గాను మనం సింపుల్గా ఏం చేస్తాము, ఈ పార్షియల్ డిపెండెన్సీని సాల్వ్ చేయడం కోసం మనం చేసేటువంటి పని డీకంపోజ్. ఏ కీ మీద ఏ నాన్ కీస్ ఆధారపడుతున్నాయో చూసుకోవటం, సో వాటిని సెటరైట్ చేసుకునే విధంగా డీకంపోజ్ చేయటం. ఇది 2NF అనేటువంటిది. నెక్స్ట్ ప్రాబ్లం మనకు ఉండేటువంటిది నార్మల్ ఫామ్ 3NF. దీంట్లో ఉపయోగించేటువంటి ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ వచ్చేసరికి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటిది జనరల్ రూల్ అయితే ఒక కీ మీద నాన్ కీస్ అనేటువంటివి ఆధారపడతాయని. బట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేటువంటిది కీ మీద ఐడెంటిఫై చేసే ప్రాబ్లం కాదండి. సో ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేటువంటిది ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ నాన్ కీస్, అంటే దట్ మీన్స్ కీతో సంబంధం లేకుండా ఏవైనా నాన్ కీస్ అనేవి ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ఇది అలా ఊరికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాన్ కీ మీద ఈ నాన్ కీ ఆధారపడుతుంది, అంటే కీతో ఏమాత్రం సంబంధం లేకుండా. జనరల్ రూల్లో ఒక కీ మీద నాన్ కీస్ అన్నీ కూడా డిపెండ్ అవ్వాలి. కానీ ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనే ప్రాబ్లమ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఏదైనా ఒక నాన్ కీ మీద ఇంకొక నాన్ కీ కనుక ఆధారపడుతూ ఉంటే, జనరల్గా ఇలా జరగకూడదు, ఇలా జరిగితే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఆ ప్రాబ్లమ్నే మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ విధంగా ఒక నాన్ కీ మీద ఇంకో నాన్ కీ, మన జనరల్ రూల్ ఏంటి, కీ మీద నాన్ కీ ఆధారపడాలి. సో ఆటోమేటిక్గా మనం చేసేటువంటి నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసరికి అన్ని నార్మల్ ఫామ్స్కి ఒకటే, డీకంపోజ్ ది రిలేషన్. సో ఏ నాన్ కీ మీద అయితే వేరే నాన్ కీ ఆధారపడుతుందో, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాన్ కీ ఎలిమెంట్నేమో మనం ఏం చేస్తామండి, కీ ఎలిమెంట్ చేస్తాం. ఏదైతే డిపెండ్ అవుతుందో దాన్ని మనం తీసుకొస్తాం. సో దీన్ని ఆటోమేటిక్గా మనం ఎలా ఫామ్ చేయాలి, విడగొట్టేసి అంటే డీకంపోజ్ చేసి దీన్ని ఒక కొత్త రిలేషన్ స్కీమాగా మార్చుకోవాలి. అంటే పాత దానిలో నుంచి దీన్ని కట్ చేస్తాం. అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదండి, సో ఒక సింగిల్ రిలేషన్లో కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ రిలేషన్లో ప్రాబ్లం ఉన్న పార్ట్ని ఒకదానిలాగా, ప్రాబ్లం లేని పార్ట్ని రెండో దానిలాగా మార్చుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 3NF వరకు మనము వర్కౌట్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.